జీవితంలో భూమి మీద ఒక ల్యాండ్ మార్క్ ఉంచాలనుకున్నాను. ఆ ల్యాండ్ మార్క్ శ్రీ జ్యోతి పాలిటెక్నిక్. అలాగే నేను సాధించినటువంటి విజయాలన్నీ కూడా ఒక బెంచ్ మార్క్ లాగా కూడా ఉండిపోతాయి, ఎప్పటికీ ఫర్ ఎవర్ ఉండిపోతాయి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నేను ఏపీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉన్నాను. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఇప్పుడు 5 గంటలు అవుతోంది. ఈ మధ్యలో నేను మొత్తం క్యాంపస్ టూర్ చేసిన తర్వాత, స్టూడెంట్స్తో, ఫ్యాకల్టీతో మాట్లాడిన తర్వాత అర్థమైంది 2 విషయాలు. వాల్యూ బేస్డ్ అండ్ ప్రొఫెషనల్లీ ఎథికల్గా ఉన్నటువంటి కోర్ వాల్యూస్తో ఈ ఇన్స్టిట్యూషన్ రన్ అవుతోంది అని. బట్ నేను ఎక్కడున్నాను? విజయవాడలో ఉన్నటువంటి కలువపాముల్లో ఉన్న శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్లో 40 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వెంకటరమణ గారు దీనికి ఫౌండర్ అండ్ చైర్మన్గా ఉన్నారు. యాక్చువల్గా పాలిటెక్నిక్ కాలేజ్ అనగానే గుర్తొచ్చేది అక్కడ స్కిల్ బేస్డ్గా ఉంటుంది, అందులో టెక్నికల్గా ప్రొఫెషనల్గా తయారు చేసేటువంటి ఒక డిప్లొమా హోల్డర్స్ ఉంటారు అనేది. ఫర్దర్గా వీళ్ళని జాబ్ వైపు తీసుకెళ్తున్నారా, బీటెక్ వైపు తీసుకెళ్తున్నారా, బట్ నెక్స్ట్ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు ఫౌండర్, చైర్మన్ వెంకటరమణ గారు. హలో సార్, నమస్తే. నమస్తే కవిత గారు. ఎలా ఉన్నారు మీరు? థ్యాంక్ యూ, చాలా బాగున్నానండి. మార్నింగ్ నేను 10 o'clock వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు 5 గంటలు అవుతోంది. నాన్ స్టాప్గా మీరు వీళ్ళతోనే ఉంటారు అనే దాంతోపాటుగా 24/7 అందుబాటులో ఉండడానికి మీరు ఇక్కడే ఇల్లు కూడా పెట్టుకున్నారు, ఇంట్లోనే మీరు ఉంటున్నారు. యూజువల్గా ఏదో ఫ్యాకల్టీకో లేకుంటే స్టాఫ్ మెంబర్స్కో ఇక్కడ క్వార్టర్స్ ఉంటాయి అనుకుంటే, బట్ ఒక ఫౌండర్ చైర్మనే క్యాంపస్లో ఉండడం అనేది ఎందుకలా? ఒక జర్నలిస్ట్గా, యాంకర్ లాగా కాకుండా మదర్ లాగా భావించి సమాధానం చెప్పదలుచుకున్నాను. ప్లీజ్ చెప్పండి. మదర్ లాగా ఎందుకు అంటున్నానంటే, ఏ మదర్ అయినా ఏం ఆలోచిస్తారంటే, గర్ల్ స్టూడెంట్స్కి హాస్టల్లో ఉంటే కనుక చదువు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అసలు పిల్లకి భద్రత ఉంటుందా లేదా అన్నది ఫస్ట్ క్వశ్చన్ మదిలో మెదిలేది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. అలాగే బాయ్ ఉన్నట్టయితే కనుక ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ తల్లి కానీ తండ్రి కానీ మదన పడేది ఏంటంటే, పొరుగురు పంపిస్తే, వేరే చోటకి పంపిస్తే పిల్లవాడు ఏమైనా దురలవాట్లకి, చెడు స్నేహాలకి లోనవుతాడో అనేది ఒక బెంగ ఉంటుంది. సో దానికి కంటిన్యూస్ మానిటరింగ్, అంటే ఇక్కడ లోకల్ పేరెంటింగ్ లాగా నేనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తండ్రిని, స్థానిక తల్లి రోల్ పోషించడానికి క్యాంపస్లో ఉండి అనునిత్యం ప్రతి పిల్లవాడిని గమనించుకోవడం కోసం క్యాంపస్లో నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. దానివలన చాలా క్వాలిటేటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఏ టర్మ్స్లో వచ్చినాయి అంటే, దేర్ బిహేవియర్, దేర్ కరెక్షన్, దేర్ అకాడమిక్ గ్రోత్, దేర్ డిసిప్లిన్, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇక్కడ ఉండటం అనేది అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చింది. ఇది నేను నా 40 ఏళ్ల జర్నీలో గమనించే నేను లోపలికి రావడం జరిగింది, క్యాంపస్లో ఉండటం జరిగింది. ఓకే, 360 degrees అప్రోచ్ అనేది అక్కడ. దిస్ ఈజ్ ది ట్రూత్ బిహైండ్ ది రెసిడెన్స్ ఇన్ ది క్యాంపస్. ఓకే, మనకి ఇక్కడ డిప్లొమా హోల్డర్స్ పాలిటెక్నిక్లో అనగానే వాళ్ళకి 3 years డిప్లొమా వస్తుంది. డిప్లొమా హోల్డర్స్ అనగానే వాళ్ళకి డైరెక్ట్గా జాబ్లోకి వెళ్ళడానికి అనేటువంటి ఒక స్కోప్ దీంతోనే వస్తుంది, మీరు ఇచ్చేటువంటి ట్రైనింగ్ వల్ల. బట్ ఇక్కడ నేను వచ్చిన తర్వాత, నేను ఇక్కడ మీ ఫ్యాకల్టీతో, స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత, లాటరల్ ఎంట్రీతో వీళ్ళు బీటెక్లో జాయిన్ అవ్వచ్చు, డైరెక్ట్గా వాళ్ళకి ఎంట్రీ ఉంటుందని. దానికి సంబంధించి ఈ సెట్ వీళ్ళు ర్యాంక్ చూస్తే ఎగ్జామ్స్లో చాలా ప్రౌడ్గా చెప్తున్నారు, ఈ సెట్ ఒక ఫ్యాక్టరీ లాగా ఉంది అనేటువంటి మాట. అసలు ఇది ఎలా మీకు ఆ క్లారిటీ నాకు కొంచెం మిస్ అవుతుంది. మీరు వాళ్ళని ఉద్యోగస్తులుగా ట్రైన్ చేయకుండా బీటెక్ వైపే ప్రోత్సహిస్తున్నారా? ఇది లోకం పోకడని అర్థం చేసుకోవాలి, అలాగే ప్రభుత్వ పాలసీని అర్థం చేసుకోవాలి, అలాగే విద్యార్థుల యొక్క మనోభావాలను అర్థం చేసుకోవాలి. ఇది ఒక్క ముక్కలో చెప్పేది కాదు, మీకు ఒక 2-3 minutes పడుతుంది ఆన్సర్ చెప్తాను, వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను నా బిడ్డని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో చేర్చి కాలేజీ ఫౌండర్గా, ఉదాహరణకి నా దగ్గరికి ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో డిప్లొమా చదవడానికి వచ్చారో ఆ కుర్రాడిని ఏదో ఒక జాబ్ ఇప్పించేసి, అంటే ఒక 25-30 వేల రూపాయలు జాబ్ ఇప్పించేస్తే
ఒక తల్లి తండ్రి ఒప్పుకోరు. మాస్టర్ మీరెందుకు చదివించారు మీ అబ్బాయిని బీటెక్ అనేది ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అంటే ఏంటి, తల్లిదండ్రుల ఆకాంక్షల్ని మన్నించి గౌరవించి వాళ్ళని కూడా పరిగణలో తీసుకుని, అలాగే పిల్లలు కూడా వాళ్ళు చుట్టూ పెరుగుతున్న వాతావరణం ఏంటంటే మనం పెద్ద జీతభత్యాలు సంపాదించాలని ఒక ఎయిమ్ ఉంటుంది. ఫస్ట్లో డిప్లొమాలో చేరేటప్పుడు వాళ్ళు చిన్న చిన్న ఆశలతోనే చేరతారు. చేరిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫైనల్ ఇయర్ పిల్లలతో కెరీర్ కౌన్సిలింగ్లో ఇంటరాక్షన్స్ ద్వారా ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పెద్ద చదువులు ఉన్నాయి అనేది ఎక్స్ప్లోర్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత దే ఎడ్యుకేట్ ది పేరెంట్స్ అండ్ పేరెంట్స్ దే హ్యావ్ ది ఎక్స్పెక్టేషన్స్. ఇవి రెండు కలగలిపి ఈసెట్ అనేది కోరుతున్నారు పేరెంట్స్. సో మేమేం చేసామంటే ఈసెట్ తల్లిదండ్రులు కోరుతున్నారు కాబట్టి దాన్ని డే 1 నుంచి కాలేజీలో పిల్లవాడు చేరిన మొదటి రోజు దగ్గర నుంచి కూడా ఆ ఓరియంటేషన్ని లేదా ఆ దిశగా పిల్లవాడి యొక్క ఆలోచనని రేకెత్తించి ఒక 2 నెలలు పోయిన తర్వాత మొదటి సంవత్సరంలో ప్రారంభ ఇయర్లో మనం ఒక ఈసెట్కి ఒక పక్కా ప్రణాళిక ప్రకారం నిర్వహించుకుంటూ వెళ్ళడం వలన 2024లో 2025లో 200 నుంచి 250 మంది రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రీమియర్ ఇంజనీరింగ్ కాలేజ్లో టైర్ 1 ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు సాధించారు. నిజంగానే చాలామంది మీరు చెప్పిన కాంప్లిమెంట్ ఇస్తారు. మీ కాలేజీ ఇంజనీరింగ్ లాటరల్ ఎంట్రీకి ఒక గేట్వే లాగా మారింది అని చెప్పి చాలామంది ప్రశంస అనుకోవచ్చు, విమర్శ అనుకోవచ్చు. మీరు అన్నట్టుగానే ఉద్యోగాలు వెళ్ళే వాళ్ళకి ఉద్యోగాలకి పంపిస్తున్నాం 25,000 రూపాయల శాలరీతో ప్రారంభ వేతనం, ఆ పైన కూడా. అలాగే ఇంజనీరింగ్లో సీట్లు సాధించాలి అంటే ఏఐఎంఎల్ కానివ్వండి, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా కానివ్వండి, ప్యూర్ కంప్యూటర్ సైన్స్ కానివ్వండి. ఉదాహరణకి హైదరాబాద్ సిబిఐటిలో 25 లక్షలు కడితే రాదు. కానీ ఒక డిప్లొమా కోర్లవారికి మనం కనుక కరెక్ట్గా ఈసెట్ కోచింగ్ ఇస్తే కనుక మన కాలేజీలో నేర్చుకుంటే కనుక వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్, ఏమీ ఖర్చు లేదు. ఇక్కడ ఫీజు ఫ్రీ, అక్కడ ఫీజు ఫ్రీ. టైర్ 1 కాలేజ్ అంటే సిద్ధార్థ, పివిపి సిద్ధార్థ లాంటి కాలేజీల్లో కూడా మనం అనేక మందికి సీట్లు సాధించాము. అక్కడ క్లాసుల్లో మనం ఇచ్చిన ఫౌండేషన్ మూలన సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా కూడా మారుతున్నారు. కాబట్టి ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. డిప్లొమా అనేది పిన్న వయసులో ఉద్యోగాలు చేయడానికి ఉద్దేశించిన కోర్స్ అయినా తల్లిదండ్రుల ఆకాంక్షలు, విద్యార్థుల ఆశల్ని మన్నించి మన ఇంజనీరింగ్లో చేరడానికి కూడా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. బహుశా మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పాలిటెక్నిక్ అనగానే వాళ్ళకి డిప్లొమా హోల్డర్స్ అనేది వాళ్ళు మిడిల్ మేనేజ్మెంట్ లెవెల్ కింద వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు డిమాండ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. మనకి ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అకౌంటెంట్లు, అడ్వకేట్లు, ఇంతమంది ఉన్నప్పుడు కూడా మిడిల్ మేనేజ్మెంట్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంది, సప్లై చాలా తక్కువ ఉంది అనుకున్నప్పుడు దాని మీద ఫోకస్ పెట్టడానికి ఇటు ఇన్స్టిట్యూట్ పరంగా మీరు 2013లో ఇది స్టార్ట్ చేసినప్పటికీ ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద ఫోకస్ పెడుతోంది. స్కిల్డ్ కావచ్చు, టెక్నికల్లీ ప్రొఫెషనల్స్, వీళ్ళ మీద ఆ అవసరం ఎంత ఉందంటారు ఇప్పుడు? లెక్కలేనంత మేడం. పర్టికులర్లీ ట్రెడిషనల్ బ్రాంచెస్ అంటాం మనం. కవిత గారు, ట్రెడిషనల్ బ్రాంచెస్ అంటే ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ట్రెడిషనల్ కోర్సెస్ అంటాం మనం. ఈ కోర్సెస్కి రానున్న రోజుల్లో స్వర్ణయుగం ప్రారంభమవుతుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా చైనా ఒక వస్తు ఉత్పత్తి కర్మాగారంగా మనగలిగింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేక రాజకీయ పరిస్థితులు, ప్రపంచంలో మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా, అలాగే అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ తీవ్రతకు అనుగుణంగా ఈ వస్తు ఉత్పత్తి అనేటటువంటిది గ్లోబ్లో ఇతర దేశాలకి షిఫ్ట్ అవుతుంది. ఆ షిఫ్ట్ అయ్యే క్రమంలో పనిచేసేటటువంటి అత్యధిక యువత ఉన్నటువంటి దేశం మనదే. కాబట్టి మన దేశానికి వస్తు ఉత్పత్తి కర్మాగారంగా మన రాబోతుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా అనేటటువంటి అనేక ప్రోగ్రామ్స్ ద్వారా టెక్నికల్ పీపుల్ని తయారు చేయమని కోరుతుంది. అదేంటది? పాలిటెక్నిక్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, ఇంజనీరింగ్ కాదు. అవును. సో కాబట్టి పాలిటెక్నిక్ చదివినటువంటి పిల్లలు చాలా 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 అవసరం ఉంది. రానున్న రోజుల్లో ఆ కొరత అధిగమించాలంటే తెలివిగల తల్లిదండ్రులు ధైర్యం చేసేవాళ్ళు అయితే కనుక సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి దానికి ఏఐని జోడించాలి. అంటే ఏఐ టూల్స్ వాటికి సంబంధించినటువంటి కూడా నేర్చుకున్నట్టయితే కనుక ఏ ఇతర సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా తీసిపోయినట్టుగా ఇంకా మిక్కిలి ఉద్యోగ అవకాశాలు, అలాగే జీతభత్యాలు సంపాదించే అవకాశం ఉందని కూడా నేను చెప్పగలుగుతాను. సో
చాలా స్కోప్ ఉందండి. డిప్లొమా చేరడం అనేది అత్యుత్తమైనటువంటి నిర్ణయం. చాలా వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆశ, కోరిక, కళ అనేది పేరెంట్స్కి ఉంటుంది. ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసుకున్నారు అనుకుంటే ఎంఎస్ కోసం వెళ్తారు, లేకుంటే ఫారెన్లో వెళ్ళి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా ఉండొచ్చు అనుకుంటే ఈ మధ్యన వచ్చినటువంటి లేటెస్ట్ టూల్స్ కావచ్చు, ఏఐ కావచ్చు, ఆంథ్రోపిక్ కావచ్చు, వీటన్నిటితో కూడా అన్నీ వైప్ అవుట్ అయిపోతాయి, వానిష్ అయిపోతాయి అనుకున్నప్పుడు ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ అంటే మిడిల్ మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి ఇప్పుడు నెక్స్ట్ మీరు సువర్ణయుగం రాబోతోంది అన్నట్టుగా ఆ దిశగా డ్రైవ్ చేయాలి అంటే పేరెంట్స్లో అవేర్నెస్ ఎలా ఉందంటారు? అంత ప్యానిక్ ఏమి ఉండదండి. అంటే మనం భయపడిపోయేటటువంటి టెకీ యుగం అంతమైపోతుంది. ఏఐ వచ్చిన తర్వాత, ఏఐ శకం ప్రారంభమైన తర్వాత అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు పనికి రాకుండా అయిపోతారు, ఇది కాదు. అది కరెక్ట్ కాదు మేడం. 50% ఉద్యోగాలు పోతాయి, కొత్తగా 50% ఉద్యోగాలు వస్తాయి. చేయాల్సిందల్లా ఏంటంటే ఇప్పుడు కాలానికి అనుగుణంగా ఏవైతే ఏఐలో మార్పులు వస్తున్నాయో కోర్ బ్రాంచెస్, అది కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఏదైనా సరే కోర్ బ్రాంచ్ చదువుతూనే దానికి ఏఐని జోడించాలి. సో ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మిడిల్ మేనేజ్మెంట్లో వీళ్ళకి అవకాశాలు ఉంటాయా ఉండవా ఇది వచ్చిన తర్వాత, లేకపోతే మిడిల్ మేనేజ్మెంట్లో ఈ కోర్సులు ఉన్న వాళ్ళు మనగలుగుతారా లేదా అన్నది నేను అనుకున్నాను క్వశ్చన్ మీరు అడిగింది. ఎప్పటికీ మేడం, ఎప్పటికీ కూడా పాలిటెక్నిక్ చదివినటువంటి వాళ్ళకి ఉద్యోగాలకి కొరత లేదు. ఎవర్ గ్రీన్ ఏంటంటే ఓన్లీ డిప్లొమా ఎడ్యుకేషన్. మీరు మొత్తం మన ఇండియాలో ఏ పారిశ్రామిక వాడ, ఏ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వాడను చూసినా కూడా అందులో ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా సరే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందిన వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా డిప్లొమా హోల్డర్సే. అలాగే ఇంతకుముందు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రస్తుతం ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా కొద్దిగా కాలానుగుణంగా అనుభవాన్ని సంతరించుకున్న తర్వాత కీ రోల్స్ ప్లే చేస్తారు అందరూ కూడా డిప్లొమాలే. సో డిప్లొమా ఎడ్యుకేషన్కి, మిడిల్ మేనేజ్మెంట్కి ఏనాటికి డోకా ఉండదు, అందులో అనుమానం లేదు. డిప్లొమా చేరడం అనేది చాలా శ్రేయస్కరం. ఇంకోటి ఏంటంటే మేడం, దీనికి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఆన్సర్, అప్పులు చేసి గొప్పలకు పోయి ఇంటర్మీడియట్లో 2-3 లక్షలు కట్టి నువ్వు ఐఐటికి వెళ్ళాలంటే తప్ప, నేను ఒక పేరెంట్కి చెప్తాను, ఐఐటి కొట్టగలుగుతుందా కొట్టలేదన్నది నీకు ఒక క్లారిటీ ఉండాలి, అసెస్మెంట్ ఉండాలి, అంచనా ఉండాలి, మదింపు చేసుకోవాలి. అది కరెక్ట్గా లేనప్పుడు గొప్పలకు పోయి సౌకర్యాలు లేనటువంటి చోట, టీచింగ్ లేని చోట తీసుకెళ్ళి అంతంత లక్షలు ఖర్చు పెట్టి కుటుంబాన్ని అప్పులు ఊబిలో నెట్టే కంటే డిప్లొమా మార్గంలో సునాయాసంగా పిల్లవాడు మానసికంగా ఒత్తిడి ఉండదు, కోర్సు చాలా విలువైంది, ఎక్స్పీరియన్స్ ఆన్ హ్యాండ్ వచ్చేస్తుంది. అంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఆన్ హ్యాండ్ అంటే ఏంటి మేడం, ఇంటర్మీడియట్లో 2 ఇయర్స్లో కంప్యూటర్ బొమ్మ చూడండి, కంప్యూటర్ మీద ఎగ్జామ్ రాస్తాడు. మీరు ఏ కోచింగ్ సెంటర్ ఇంటర్మీడియట్లో కానివ్వండి, కానీ డిప్లొమాలో పాలిటెక్నిక్ చదివి ఏ బ్రాంచ్ కుర్రవాడిని డే 1 నుంచి కంప్యూటర్ మీద కూర్చుంటాడు. అన్ని కోర్సులు 60% పైన నేర్చుకుంటాడు. వీళ్ళే ఇంజనీరింగ్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఈ పిల్లలందరూ కూడా మిగతా క్లాస్ కంటే కూడా బాగా మనగలుగుతున్నారు, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతారు. అది కాక ఇంకో ప్రధానమైనది, నేను విమర్శ కోసం చెప్పటం లేదు, చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ స్టాఫ్ కొరత, అధ్యాపక సిబ్బంది యొక్క కొరత మూలన, ఎక్స్పీరియన్స్ లేకపోవటం మూలన, అలాగే కొత్త సబ్జెక్టులు రావటం మూలన, యాడ్ అవ్వటం మూలన దానికి స్టాఫ్ లేక, సరైనటువంటి బోధన లేక పిల్లలు చాలా నిరాశ నిస్పృహకు లేనవడం జరుగుతుంది. కానీ డిప్లొమాలో ఏం జరుగుతుందండి, డిప్లొమాలో ఇవంతా నేర్చుకోవడం వలన ఈజీగా, అంటే సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ మెథడ్స్ అన్నీ తెలియటం వలన సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఏ రకంగా చూసినా కూడా డిప్లొమా ద్వారా ఉద్యోగం సాధించడం, డిప్లొమా ద్వారా ఇంజనీరింగ్ చదవటం అనేది శ్రేయస్కరం, కుటుంబానికి క్షేమకరం. సో ఈ క్యాంపస్ గురించి స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ చాలా గర్వంగా చెప్పేటువంటి ఇంకో మాట ఏంటంటే, ఈ 6 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ క్యాంపస్లో చాలా పాజిటివ్ వైబ్ అనేది మాకు కనిపిస్తుంది అనేది. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఆ తర్వాత ప్రొఫెషనల్లీ ఎథికల్గా ఉండేటువంటి వాల్యూస్ని మీరు కోర్ వాల్యూస్గా పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది. సో మీకున్నటువంటి విజన్ ఏంటి, ఏమనుకొని దీన్ని స్టార్ట్ చేశారు మీరు? ఇది సింపుల్ మేడం, ఇది ఒక నాకు ప్యాషను. నవ్ ఐఎమ్ 65, బట్ నేను ఎక్కడ అలసిపోను. ఎందుకనంటే దీన్నే ప్రేమిస్తాను నేను. ఓకే.
ఈ ఈ పాలిటెక్నిక్ కాలేజీ అంటే ఒక రకంగా చెప్పాలంటే నా ఉచ్ఛ్వాస నిశ్వాస కూడా పాలిటెక్నిక్ కాలేజీని. నేను ప్రతి అరగంటకు ఒకసారి క్యాంపస్ మొత్తం తిరుగుతాను మేడం. తిరగడంలో ఆనందం ఏంటంటే అసలు పిల్లలు, మీరు యూ బిలీవ్ మీ, క్యాంపస్లో 1000 మంది పిల్లలు ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 700 మంది పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ వృత్తులు కూడా నాకు తెలుసు. అందరి పేర్లు దట్ మచ్ ఐ ఎంజాయ్. ఓకే, అంత ఎంజాయ్ చేస్తాను నేను. ఎలా ఎంజాయ్ చేస్తానంటే పిల్లవాడి కోణంలో నేను ఆలోచిస్తా. ఎందుకనంటే మళ్ళీ చెప్తాను, మీరు తల్లి కదా, మీకు ఒక పిల్లవాడిని జిల్లాలు నా దగ్గర 28 జిల్లాల పిల్లలు ఉన్నారు మేడం. ఒక పిల్లవాడిని జిల్లాలు దాటి పంపిస్తే, రాష్ట్రం దాటి పంపిస్తే అక్కడ ఏవేవి ఇబ్బందులు ఎదురొస్తాయో అవన్నీ నాకు తెలుసు. 46 ఏళ్ల పైగా ఈ అధ్యాపక వృత్తిలో నేను అన్నీ ఫేస్ చేశా, అన్నీ చూసా. ఐ నో ది టోటల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది స్టూడెంట్ సొసైటీ అండ్ స్టూడెంట్ పేరెంట్ సొసైటీ. మొత్తం అన్నీ తెలుసు నాకు, ఇందులో సాధక బాధకాలన్నీ. మీరు నమ్మండి, ఈ 13 ఏళ్లలో నాకున్న అనుభవంతో ఈ క్యాంపస్ మొత్తంలో ఒక చిన్న అపసవ్య సంఘటన కానీ, అపభ్రంశ మాట కానీ వినపడకుండా నడుపుకుంటూ వస్తున్నాం. అంటే ఏంటి, పిల్లల్ని ఒకవేళ ఎడ్యుకేషన్లో లో ఉంటే వాళ్ళని హైగా ఫీల్ అయ్యేటట్టుగా ఎలా చేయటం, మోటివేట్ చేయడం. ఒకవేళ పిల్లవాడు ఎవడన్నా కనుక హైగా ఉంటే కనుక స్టేట్ ర్యాంక్స్ ఎలా కొట్టాలో నేర్పడం, స్టేట్ ర్యాంక్ హైగా కొడితే కనుక ఈ సెట్లో ఎలా కొట్టడం అన్నది. అంటే ఇవన్నీ ఎలా జరుగుద్దండి. పాజిటివ్ వైబ్ అంటే ఏంటి మేడం, మీరు నమ్మండి, వాష్రూమ్స్ క్లీన్లీనెస్ దగ్గర నుంచి మొదలుపెట్టి క్యాంపస్లో మీరు మొత్తం తిరగండి, ఎక్కడ చిన్న వైట్ పేపర్ పీస్ కూడా రోడ్డు మీద ఎక్కడ కనబడదు. మీరు కావాలంటే మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా మొత్తం క్యాంపస్ అంతా కూడా తిరిగారు, చూశారు, విజిట్ చేశారు. మొత్తం ఎక్కడ క్యాంపస్ కాలేజీలో బూజు కానీ చిన్న అంటే ఏంటి, దట్స్ ఇట్. అసలు పిల్లవాడు క్యాంపస్లోకి ఎంటర్ అవటమే వాడికి మనసులో ఇది నేను చదువుకోదగ్గ ప్లేసు, ఇది నేను చేరాల్సిన కాలేజీ, ఇది నేను ఉండాల్సినటువంటి చోటు అనే భావనకి మానసికంగా వాడు వచ్చేసేస్తాడు. ఆ వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఆ పాజిటివ్ వైబ్ రావడానికి నేను ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక గురువులాగా ఆలోచించి ఆ పిల్లలకి ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తాను. లెర్నింగ్ ప్రాసెస్ అనేది హ్యాపీగా ఉండేటట్టుగా, లెర్నింగ్ ప్రాసెస్ హ్యాపీగా ఉండాలి. దానికోసం నేను ఈ ఏర్పాట్లు ఏవైతే చేస్తానో అవన్నీ ఆ సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. సో 40 ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టి 13 ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి. చాలా గర్వపడేటువంటి క్షణాలు ఉంటాయి. స్టూడెంట్స్ చేసినటువంటి అచీవ్మెంట్ కావచ్చు, లేకుంటే ఇండివిజువల్గా, ప్రొఫెషనల్గా మీరు సాధించినటువంటి విజయాలు కావచ్చు. ఒక్క ఇన్సిడెంట్ చెప్పమంటే ఏం చెప్తారు? ఒక్కదానికి పరిమితం అవడం కష్టం కవిత గారు. ఓకే, చాలా ఉంటాయి. అంటే ఎలా అంటే, పిల్లలు, నాకు ఒక మంచి పేరుంది, రమణ గారి దగ్గర పాస్ అవ్వకపోతే ఇంకా ప్రపంచంలో ఎవరి దగ్గర పాస్ అవ్వడు అని. ఓకే, సక్సెస్ అవ్వాలి అంటే ఇక్కడ అయ్యి బయటికి వెళ్ళాలి అంతే. పాస్ అవ్వాలి అంటే, పిల్లవాడు సంస్కరించబడాలి అంటే, వాడు మారాలి అంటే, ఎలాంటి పిల్లోడైనా సరే రమణ గారి దగ్గర కనుక ఉంటే కనుక ఆయన సహచర్యంలో, ఆయన గైడెన్స్లో తప్పనిసరిగా మారుతారు. దానికి ఉదాహరణ ఏంటంటే, నా దగ్గర మీడియాకర్స్ అంటే ఒక మాదిరిగా చదివే పిల్లలు ఇవాళ యూనివర్సిటీల్లో డాక్టరేట్స్ చదివి ప్రొఫెసర్స్ అయ్యారు, డీన్స్ ఉన్నారు, డిపార్ట్మెంట్లో ఇంజనీర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, అండ్ పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ 13 ఏళ్లలో కూడా డేటా తీసుకున్నట్టయితే కనుక మన శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ నుంచి పిల్లలు అనేక రంగాల్లో పాస్ అయ్యి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏదరు ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధించినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది ఆ పిల్లల్ని చూస్తే. అలాగే ఉద్యోగాలు చేస్తున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీలో కానివ్వండి, ఇతర రైల్వేస్లో కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ లాంటి టెలికాం డిపార్ట్మెంట్స్లో కానివ్వండి. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే దట్ ఈస్ అంటే ఇంకా చెప్పాలంటే యుఎస్ఎల్ పిల్లలు కూడా ఉన్నారు ఈ క్యాంపస్లో, పిల్లలు ఈ నెలలో చదివిన పిల్లలు ఉన్నారు జ్యోతి పాలిటెక్నిక్ నుంచి. ఇవన్నీ కూడా ఒకటి కాదు కదా మేడం, అనేకమైనటువంటి చాలా హ్యాపీనెస్ ఇచ్చేటటువంటి సంఘటనలే. మనం ఒక ఎయిమ్తో అయితే, ఏ లక్ష్యంతో అయితే మనం పెట్టామో ఆ పిల్లలు అవన్నీ సాధించినప్పుడు చూస్తే, నేను ఏదైతే జీవితంలో భూమి మీద
ఒక ల్యాండ్ మార్క్ ఉంచాలనుకున్నానో ఆ ల్యాండ్ మార్క్ శ్రీ జ్యోతి పాలిటెక్నిక్. అలాగే ఒక హాల్ మార్క్ అంటే రిజల్ట్కి ఒక హాల్ మార్క్ Yeah. ఏంటంటే ఎస్విఆర్ లాగా నేను ఉన్నాను. అలాగే నేను సాధించినటువంటి విజయాలన్నీ కూడా ఒక బెంచ్ మార్క్ లాగా కూడా ఉండిపోతాయి, ఎప్పటికీ ఫర్ ఎవర్ ఉండిపోతాయి. అనేక అంశాల్లో నన్ను అనేక కాలేజీల యాజమాన్యాలు నేను ఏం ఫాలో అవుతున్నాను, నేనేం చేస్తున్నాను అనేది వాళ్ళు వెనకాల నుంచి ఫాలో అవుతూ దాన్ని ప్రణాళికగా రచించుకుని వెళ్ళేటటువంటి వాళ్ళే నాకు హ్యాపీనెస్ ఇచ్చేటటువంటిది. అంటే వాళ్ళందరికంటే కూడా అహెడ్, అంటే వాళ్ళందరికంటే చాలా ముందుగా రానున్న రోజుల్లో ఏవైతే వస్తాయో అవన్నీ పసిగట్టి అవన్నీ తెలుసుకుని పిల్లలకి అందిస్తున్నాను కదా. ఇవన్నీ గర్వకారణంగా నిలిచేటటువంటి క్షణాలే, సంఘటనలు. సో శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ ఎందుకు స్థాపించారో అది ఆ దిశగా అడుగులేస్తుంది, ఆ సాటిస్ఫాక్షన్ పర్పస్ సర్వ్ అవుతుంది. ఇక్కడ 600 మంది స్టూడెంట్స్ హాస్టల్లో ఉన్నారు. ఐదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్. 600 మందికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి కేర్ కావచ్చు, లేదు వాళ్ళలో చూపించాల్సినటువంటి ఆ డిసిప్లిన్, మోటివేషన్, ఇవన్నీ కూడా ఎలా మీరు చేస్తూ ఉంటారు, ఎలా సెటరేట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 600 మంది పిల్లలు అందులో కూడా 28 జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు. ఎస్, 600 మంది పిల్లలు బాయ్స్ అండ్ గర్ల్స్, 28 జిల్లాలు, టీనేజర్స్. సో ఇది కాంబినేషన్ కాంప్లెక్స్ అండి, పెద్ద కాంప్లెక్సిటీ. సో ఈ పిల్లలు ఏంటంటే మీకు ఇందాక మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు కదా, క్యాంపస్లో ఉండటం అన్నది ఒక అడ్వాంటేజ్ అండి. రెండవది మనం పిల్లలకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏంటది, నీరు కానివ్వండి, విద్యుత్ కానివ్వండి, క్యాంపస్ మొత్తానికి సపోర్ట్ చేసే జనరేటర్ ఉంది. నీరు మొత్తం క్యాంపస్ మొత్తంలో 3 బోర్లు 24 అవర్స్ ఆడతాయండి. అసలు నీటికి కూడా మా ఈ నేలలో ఉండే కొబ్బరి నీటిలాగా ఉంటాయి వాటర్, అసలు ఫిల్టర్ చేయకపోయినా తాగొచ్చండి. అంటే డెల్టా భూములు కాబట్టి నీరు విపరీతమైన నీరు ఉంటుంది. అలాగే సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి వాళ్ళకి. అండ్ మెస్ వచ్చేసరికి నేనేం చేస్తానంటే మేడం, చాలా కాలేజీల్లో ఎక్కడ ఫెయిల్ అవుతారంటే యాజమాన్యాలు ఈ డైనింగ్కి సంబంధించినటువంటిది హాస్టల్ ఏమో వాళ్ళు రన్ చేస్తారండి, రూముల్లో ఉంచుతారు వసతి. డైనింగ్ ఏం చేస్తారంటే మేడం వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఇస్తారు. అంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతాడు. థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మేడం, వీళ్ళు కొంత మార్జిన్ ఉంచుకొని, రెంట్ కాకుండా మార్జిన్ ఉంచుకొని అతనికి ఇస్తారు, అతను మళ్ళీ కొంత మార్జిన్ ఉంచుకొని వీళ్ళకి పెట్టాల్సి వస్తుంది మేడం. అలా పెట్టినప్పుడు ఇంకా క్వాలిటీ ఎలా వస్తుంది మేడం. బట్ వేరేస్ ఇక్కడ నేను ఫాలో అయ్యేది ఏంటంటే చిన్న ఐటెం కూడా బయట నుంచి తెచ్చేది ఉంటుంది. ఈవెన్ సమోసాతో సహా ఇక్కడ తయారు చేయాల్సిందే, పానీపూరి కూడా ఇక్కడ తయారు చేయాల్సిందే. బ్రహ్మాండమైన చెఫ్స్ ఉన్నారండి. అలాగే ప్రతిదీ కూడా ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా విజయవాడ నుంచి హైలీ క్వాలిటేటివ్ ఇంగ్రీడియంట్స్ అండ్ హైలీ క్వాలిటేటివ్ అన్ని వస్తువులు కూడా, వెజిటబుల్స్ కూడా విజయవాడ నుంచి హోల్సేల్లో తీసుకురావడం వలన, అలాగే ప్రతిదీ కూడా భోజనం దగ్గర నేనే ఉంటాను మేడం. అంటే నేను ఎప్పుడు పూనా పేరెంట్ లాగా నెలకు ఒకసారి వచ్చి కనబడే పేరెంట్ని కాదు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇక్కడే ఉంటాను నేను. ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందంటే మేడం, పిల్లవాడు బాగోపోతే అతని కళ్ళల్లో నేను చూడలేను. అతను నువ్వు నన్ను మోసం చేసావు సరిగా ఆ గిల్టీ ఫీలింగ్ నేను పడలేను ఈ వయసులో. అసలు చాలా అది ఇంకా అంత నీచమైనటువంటిది. కాబట్టి ఏంటంటే అత్యద్భుతమైన వాళ్ళు ఎక్స్పెక్ట్ ఏదైతే చేస్తారో దానికి ప్లస్ ఒక 10% యాడ్ చేసి క్వాలిటీ ఇవ్వటం వలన, మౌత్ పబ్లిసిటీ వలన చాలామంది ఒకే కుటుంబం పిల్లలు 6 నుంచి 8 మంది ఉంటారు. అంటే ఏంటంటే ఒక కుటుంబంలో 2 ఉంటే వాళ్ళ పినతల్లి పిల్లలు, మేనత్త పిల్లలు, మేనమామ పిల్లలు. అంటే ఒక పిల్లవాడు ఇక్కడికి వచ్చాడంటే నెక్స్ట్ ఇయర్ ఇంకో 2-3 యాడ్ అవుతుంటారు, గ్రూప్ అవుతారు. వీళ్ళు 600 మంది ఉంటారు, కానీ నిజం చెప్పాలంటే 200-300 మంది కుటుంబాల పిల్లలు వీళ్ళందరూ కూడా. అంటే ఏంటి, ఇక్కడ సిస్టమ్ నచ్చి, ఫుడ్ నచ్చి, ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా. అలాగే గైడెన్స్ ఏం చేస్తారంటే మేడం, ఈ పిల్లలతో మనం ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అవ్వాలి మేడం. వీళ్ళకి చాలా భయాలు ఉంటాయి, అపోహాలు ఉంటాయి, సందేహాలు ఉంటాయి, సంశయాలు ఉంటాయి, అనేక చెప్పుకోలేని ఇబ్బందులు ఉంటాయి. మనం ఆ యాక్సెసిబిలిటీ ఇవ్వాలి మేడం, బ్యారియర్స్ ఉండకూడదు. పిల్లవాడు ఎలాంటి వాళ్ళైనా సరే కాలేజీలో హయ్యర్ అథారిటీకి చెప్పుకునే అవకాశం ఉంది అన్నప్పుడు అతను సైకలాజికల్గా ఫ్రీగా ఉంటాడు మేడం. నేనేం చేస్తానంటే చక్కగా ఈ గ్రౌండ్లో మేడం నేల మీద పట్టాలు వేసేసి కూర్చోబెట్టేసి మగపిల్లల్ని అందరినీ కూర్చోబెట్టేసి దాదాపు ప్రతి 15 రోజులకు ఒకసారి
అన్ని విషయాలు ఒకటి కాదు, చదువుకి సంబంధించింది, చట్టాలకు సంబంధించింది, చెడు అలవాట్లకు సంబంధించింది, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మంచి ఏంటి, చెడు ఏంటి, ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ చేయడం వలన ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ ఇంతకుముందు ఏమైనా కనుక చెడు నడత ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పీస్ఫుల్గా మారిపోతారు. నేను అనుకోవడం అసలు ఈ ఏడే ఇవ్వలేకపోయాం మేడం. ఈ సంవత్సరం పాలిటెక్నిక్లో సీట్లు ఇవ్వలేకపోయాం. ఎందుకలా? ఓవర్ క్రౌడెడ్ మేడం. ర్యాంకులు వాళ్ళు వస్తాయని ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఇక్కడ నమోదు చేయించుకుని 10 రోజులు 15 రోజులు ఇక్కడ ఉన్నారు. తీరా ఈ పాలిసెట్ సీట్ అలోకేషన్ తేలిన తర్వాత వాళ్ళకి రాలేదండి. వాళ్ళకి ఇవ్వలేకపోయాం, హాస్టల్ సీట్లు ఇవ్వలేకపోయాం మేడం. బహుశా నేను ఏమనుకుంటున్నానంటే ఈ 600 మంది పిల్లలు ఇంకా నేను దీని యొక్క కెపాసిటీ, హాస్టల్ కెపాసిటీ పెంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని చెప్పి ఒక ఆలోచన కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అన్ని విధాలుగా చక్కగా సౌకర్యంగా ఉంది కాబట్టి. సో ఏదైనా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యారు అనుకుంటే వాళ్ళకి ఫర్దర్గా ఇక్కడ క్లాస్ రూమ్ థియరిటికల్ ట్రైనింగ్ అవుతుంది, ప్రాక్టికల్ ట్రైనింగ్ అవుతుంది. దీంతో పాటుగా ఇంటర్న్షిప్ కోసం, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాలిటెక్నిక్ పిల్లల కోసం ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్ అనేది చాలా అవసరం కదా. సో టైఅప్స్ పెట్టుకుంటారా, వాళ్ళతో కొలాబరేట్ అవుతారా, ఎలా చేస్తారు, ఎంతకాలం ఉంటుంది? యాక్చువల్గా మేడం కరికులంలోనే, అంటే ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ రూపొందించినటువంటి కరికులంలోనే ఫైనల్ ఇయర్లో ప్రతి కుర్రవాడు 6 నెలల పాటు వాళ్ళ కోర్ బ్రాంచ్లో, రిలేటెడ్ బ్రాంచ్లో, రెలివెంట్ బ్రాంచ్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్ళవలసి ఉంటుంది. సివిల్ వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లోనే చేయాలి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్లోనే వేయాలి, కంప్యూటర్ వాళ్ళు కంప్యూటర్లోనే చేయాలి. మీరు బాగా జాగ్రత్తగా వినాలి. ఇదేంటంటే మేడం చాలా కాలేజీల్లో ఏం జరుగుతుందంటే పిల్లల్ని 6 నెలలు క్యాంపస్లోనే కూర్చోబెట్టుకుని ఏదో ఒకటి డబ్బులు ఫీజు కింద వసూలు చేసి ఈసెట్ నేర్పడం కానివ్వండి, లేదా ఏదో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లాంటివి చేయడం కానీ ఇక్కడే ఉంచుతారు. అంటే రియల్ ఎక్స్పీరియన్స్కి వాళ్ళు దూరంగా ఉంటున్నారు పిల్లలు. లేదు అంటే పిల్లలు ఎదురు డబ్బులు కడితే కనుక కట్టించుకుని ఎక్కడికో పంపిస్తారు, అక్కడ సరిగా ప్రోగ్రామ్ జరగదు, వాళ్ళకి నేర్పరు. కానీ మన కాలేజీలో నేను స్ట్రిక్ట్గా కొన్ని ప్రిన్సిపల్స్, పాలసీస్ పెట్టుకున్నాను. ఏంటంటే మేడం, ఎవ్వరికి మా విద్యార్థి ఒక్క నయా పైసా కూడా ఎదురు చెల్లించే పని లేదు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ డే 1 వెళ్తే కనుక డే 1 నుంచి శాలరీ కౌంట్ అవుతుందండి. రెలివెంట్ ఫీల్డ్, రెలివెంట్ బ్రాంచ్, రెలివెంట్ ఇంజనీరింగ్లోనే సివిల్ సివిలే, కంప్యూటర్ మెకానికల్ కోర్సులోనికి పంపిస్తున్నాం. అది బెంగళూరు అవ్వచ్చు, కియా మోటార్ అవ్వచ్చు, లేదంటే కనుక మన సెజ్ అవ్వచ్చు, మళ్ళీ సూళ్ళూరుపేట సెజ్ కావచ్చు అండి. ఎక్కడికైనా సరే కానివ్వండి, ప్రతి చోటకి కూడా రెలివెంట్ ఫీల్డ్లోకి మినిమం 18,000 నుంచి 25,000 రూపాయలు తెచ్చుకున్నారండి. మొన్న ఇటీవల కాలంలో ఇప్పుడు పూర్తి చేసుకుని వచ్చిన పిల్లలు ఇప్పుడు క్యాంపస్లో ఉన్నారు మేడం. ఒక్కొక్కళ్ళు 6 నెలల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వ్యవధిలో 1,00,000 రూపాయలు నగదు తెచ్చుకున్న పిల్లలు ఉన్నారు. దట్ ఈస్ హ్యాపీ థింగ్. ఓకే. సో వాళ్ళకి అక్కడ కోర్సు అవుతుంది, వాళ్ళకి కావాల్సినటువంటి శాలరీ ఇంటర్న్షిప్ రూపంలో వస్తుంది, శ్రమ విలువ తెలుస్తుంది, పని చేసేటటువంటి పని పరిస్థితులు, ఉద్యోగస్తులతో ఎలా మెలగాలి, హైరార్కీ అండి, రకరకాల అనుభవాలు ఏదైతే ప్రభుత్వం ఆశిస్తోందో, ఎలాంటి నాలెడ్జ్ రావాలని కోరుకుంటుందో అదంతా కూడా మనం ఇప్పించగలుగుతాం కాలేజ్ తరఫు నుంచి. లాస్ట్ ఇయర్ పాలిసెట్ని దాదాపుగా 1,40,000 మంది స్టూడెంట్స్ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 280 వరకు పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను మీ వెబ్సైట్ని కానీ లేకుంటే పిల్లలతో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే లాస్ట్ ఇయర్ 450 ర్యాంక్ పాలిసెట్లో వచ్చిన వాళ్ళతో పాటుగా 10th క్లాస్లో ఆల్మోస్ట్ 600 మార్కులకి 582 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ కూడా ఇక్కడ కనిపించారు. సో వాళ్ళంటే వాళ్ళు మంచి స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళే. ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి అనేది ఒకటి. ఆ తర్వాత ఆ స్టాండర్డ్స్ని మీరు మళ్ళీ కంటిన్యూ చేయాలి. పేరెంట్స్ వాళ్ళ మీద కొన్ని కాన్ఫిడెన్స్ పెట్టుకుంటారు, ఆ లెవెల్ కంటిన్యూ చేయాలి అనుకుంటారు కదా. అది ప్రెషర్ ఫీల్ అవుతారా, లేకుంటే దాన్ని ఎలా కంటిన్యూ చేయడానికి ఏం చేస్తారు మీరు? మన కాలేజీలో 589 మీరు అన్నట్టుగానే ఎస్ఎస్సి మార్కులు, 450 ర్యాంక్ పాలిసెట్ ర్యాంక్తో ప్రారంభమైనటువంటి పిల్లలు అడ్మిషన్ పొందారు. అంటే దాని అర్థం ఏంటంటే తల్లిదండ్రులు నా మీద చాలా పెద్ద బాధ్యత ఉంచారు. అవును కదా, నమ్మారు మిమ్మల్ని, నమ్మారు. దాన్ని సక్రమంగా నిర్వర్తించడమే నా ముందు ఉన్నటువంటి పెద్ద సవాల్. అది అంటే నిజం చెప్పాలంటే ఈ పిల్లలు ఏ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్లో చేరినా సరే వీళ్ళకి ఫీజు కన్సెషన్ ఇస్తారండి, వీళ్ళని కళ్ళగద్దుకుంటారండి, హారతి పడతారండి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే నేను ఆ పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వాళ్ళ యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ దెబ్బతినుకోకుండా
అంటే ఏంటి, వాళ్ళకి బియాండ్ ది సిలబస్, అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ లాగా, అంటే సిలబస్ కాకుండా వాళ్ళు అద్భుతాలు సాధించడానికి వీలుగా నేనేం చేస్తానంటే ఈ మెరిటోరియస్ పిల్లలందరికీ ఒక టైం స్లాట్ కేటాయిస్తాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఉదయం సాయంత్రం. ఆ వేళల్లో ప్రత్యేకంగా ఈసెట్ కోచింగ్ కానివ్వండి, డిజిటల్ లెర్నింగ్ కానివ్వండి, డిజిటల్ బోర్డ్స్ మీద వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, లేదా మోర్ టైం చదవడానికి వీలుగా వాళ్ళకు ఒక సెక్యూరిటీ పీపుల్ లేదంటే వార్డెన్స్, లెక్చరర్స్ని ఏర్పాటు చేసి నైట్ టైము లేట్ అవర్స్లో కూడా వాళ్ళందరూ కూడా చాలా బాగా చదివే పిల్లలు మేడం. మనం వాళ్ళు నిద్రపోమన్నా నిద్రపోరు, వాళ్ళకి అనీజీగా ఉంటుంది. సో వాళ్ళు ఎగ్జాస్ట్ అయ్యేటట్టుగా వాళ్ళకి అవకాశాలు కల్పించి మనం కూడా వాళ్ళకి తోడ్పడుతుంటే కనుక మాకు చాలు, ఈరోజు ఇంక మించి శ్రమ చేయలేము, ఇవాళ నాలెడ్జ్ మీరు ఇచ్చింది ఎనఫ్, మేము ఇంకొద్దిగా ఎక్స్ప్లోర్ చేస్తాం అనేటట్టుగా ల్యాబులు ఓపెన్ చేసి ఉంచి, కంప్యూటర్ ల్యాబులు, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి టైమింగ్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అన్నీ అరేంజ్ చేస్తూ ఆ పిల్లలు భవిష్యత్తులో అంటే ఏంటంటే మనం రిగ్రెట్స్ లేకుండా మనం చేరడం వల్ల నష్టపోయాం అనేటటువంటి భావన కలక్కోకుండా వాళ్ళని ఉత్సాహపరుస్తూ ప్రోత్సహిస్తూ కూడా మనం మంచి ఫలితాలు రాబడుతున్నాం ప్రతి ఏటా. ఈ సంవత్సరం నుంచి చాలా ఇంకా చెప్పాలంటే మేడం 99.5% వచ్చినటువంటి పిల్లలతో మీరు ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సంవత్సరం ఇప్పుడు మీరు చెప్పిన 450 పైన వచ్చినటువంటి పిల్లలు ఇప్పుడు నేను చెప్పకుండానే నైట్ టైం వాళ్ళు చాలా లేట్ అవర్స్లో చదవడం, ఉదయం లేగవడం, లెక్చరర్ సహాయం తీసుకోవడం, వాళ్ళల్లో వాళ్ళు గ్రూప్ డిస్కషన్ లాంటిది, సామూహిక విద్యాభ్యాసం లాంటిది అలా చేయడం ద్వారా 1000 మార్కులు కొట్టడం కాకుండా అనలిటికల్ థింకింగు, రీజనల్ థింకింగు అండ్ ఒక రకంగా చెప్పాలంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లాంటి సబ్జెక్ట్స్ మీద కూడా దృష్టి పెట్టి సిఆర్టీ లాగా అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ నాలెడ్జ్ కూడా ఇప్పుడు పొందుతున్నారు. అవన్నీ కూడా నేను అందించడం జరుగుతుంది. అలాంటి పిల్లలకి చేరడానికి ఇది ఒక కేంద్ర బిందువులాగా ప్రతి పిల్లవాడు చేరాల్సినటువంటి కోరుకునేటటువంటి సంస్థగా దీన్ని తీర్చిదిద్దే లక్ష్యంలో మరిన్ని ఇంకా నేను తెలుసుకుని నా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుని కూడా చేస్తాను మేడం. సో అదే విన్ విన్ సిచ్యువేషన్ అంటారు కదా. ఇక్కడ మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు, మిషన్తో మీరు ముందుకెళ్ళొచ్చు. పేరెంట్స్కి ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో పిల్లల మీద ఎంత అయితే వాళ్ళు పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. అవును మేడం. సో మీ ఎక్స్పీరియన్స్, మీరు కన్నటువంటి కళలు, మీరు పెట్టుకున్నటువంటి విజన్, మీరు అనుకున్నటువంటి ఒక గోల్ సక్సెస్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లలు చాలా గొప్పగా ఊహించుకుంటారు. బోళ్ళని కళలు మేము అనుకున్నది సాధించలేకపోయాం, కనీసం మా పిల్లలైనా సాధించాలి, ఆ దిశగా ముందుకెళ్ళాలి అనేది. అండ్ పాలిటెక్నిక్ చదవాలి అనుకునే వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. వాళ్ళకన్నటువంటి ఆశయాలు ఎక్కువగా అప్పులు చేసో ఇంకోటి ఏదో చేసి బర్డన్ నెత్తి మీద పెట్టుకోకుండా హ్యాపీగా, కూల్గా అండ్ మనకి భవిష్యత్ మీద అంత కాన్ఫిడెంట్గా వెళ్ళేలా మీరు కృషి చేస్తున్నందుకు ఆ దిశగానే మీరు స్థాపించి దీని మీద ఫోకస్ పెట్టి ముందుకెళ్తున్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్, కీప్ గోయింగ్ అండి. మీ స్పిరిట్ని, ఈ మోటివేషన్ని మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. తప్పనిసరిగా మీ సూచన పాటిస్తూ మరింత కృషి చేసి పిల్లలకి లాభదాయకంగా ఉండేట్టుగా తీర్చిదిద్దుతాం సంస్థని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కవిత గారు.